పవన్ కళ్యాణ్ గారు మీరు చూశారు రుయా హాస్పిటల్లో నీ సమక్షంలో జగన్మోహన్ రెడ్డి గారి కదుల్తే జనం ఎట్లొచ్చారో నువ్వు ఏ రకంగా పారిపోయినావో గుర్తుపెట్టుకో. క్లిప్పింగ్స్ అన్నీ ఉన్నాయి, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నీ చేతగాల ఆ ప్రజాన్ని చూసుకోలేక అరెస్ట్ చేయని చెప్పి నువ్వు అనే మాటలు ఉన్నాయి. నువ్వు కూర్చొని పరిగెత్తుకుంటూ పోయి కారులో కూర్చొని వెళ్ళిపోయినటువంటి క్లిప్పింగ్స్ ఉన్నాయి. అది జగన్మోహన్ రెడ్డి. మీరు ఎంతగా జగన్మోహన్ రెడ్డిని అపఖ్యాతి చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తారో, ముఖ్యంగా ఆంధ్రజ్యోతికి, ఈనాడుకు, ఈ ఎల్లో మీడియాకి అందరికీ చెప్తున్నాను, మీరు ఎంత అసత్యాలు ప్రచారం చేస్తే అంత గొప్పగా జగన్మోహన్ రెడ్డి కీర్తి ఈరోజు వ్యాపిస్తుంది. అబద్ధాల కన్నా ఒక హద్దు ఉండాలి. విధ్వంసం అంటే విధ్వంసం ఏమి విధ్వంసం? ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పౌరునికి, ప్రతి ఒక్క ఇంటికి డైరెక్ట్గా డబ్బులు, ఎటువంటి అవినీతి లేకుండా డైరెక్ట్గా వాళ్ళ ఖాతాలో డబ్బులు పంపించడం విధ్వంసమా? ఈ గ్రామాల్లో ఉన్నటువంటి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి గ్రామీణ విద్యార్థులకు అందరికీ మంచి ఎడ్యుకేషన్ ఇవ్వడం విధ్వంసమా? ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈరోజు ఇబ్బంది పడుతున్నటువంటి మన మెడికల్ ఎయిడ్ కావాల్సినటువంటి వాళ్ళకందరికీ ఆదుకోవడం విధ్వంసమా అని చెప్పి నేను అడుగుతున్నా. ఈరోజు పరిస్థితి ఏమైంది? ఈరోజు కార్పొరేట్ హాస్పిటల్కి పోయి చూద్దాం రండి. ఒక పేషెంట్ అక్కడికి పోతే ముందు డబ్బులు కట్టు అనేటువంటి పరిస్థితులు ఎక్కడ చూసినా ఉండే. మీరు ఎవరైనా రెడీ అయితే నేను రాండి, మనం మారువేషంలో పోదాం ఒకసారి. ఒక హాస్పిటల్లో డబ్బు కట్టేంత వరకు పేషెంట్ను చేర్చుకునేటువంటి పరిస్థితుల్లో లేవు. ఏమని చెప్పి నేను మన హాస్పిటల్ వాళ్ళని అడిగా, ఏం కథ అని. 9 నెలల నుంచి మాకు బకాయిలు ఇవ్వలేదన్నా, మేము ఎట్లా నడుపుతామని చెప్పి అడుగుతున్నారు. కాబట్టి ఇవన్నీ స్ట్రీమ్లైన్ చేయమని చెప్పి కోరుకుంటూ, అబద్ధాల ప్రచారం ఎన్నో ఏళ్ళు, ఎన్నో రోజులు మీరు గడపలేరు. ప్రజల దృష్టిని మీరు డైవర్ట్ చేయాలనుకుంటే అది సాధ్యమయ్యేటువంటి పని కాదు. మీరు ఎంత అబద్ధాలు చెప్తారో అంత గొప్పగా జగన్మోహన్ రెడ్డి గారి పర్సనాలిటీ ఆవిష్కారం అవుతుంది. ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారి యుగమే స్వర్ణయుగం అనేది గుర్తుపెట్టుకొని, ఇప్పటికైనా నేను మిమ్మల్ని అందరినీ కూడా హెచ్చరిస్తున్నాం, మీరు ఇచ్చినటువంటి హామీలకు మీరు కట్టుబడి ఉండండి. లేకుండా అంటే మీరు చెప్పినటువంటి మాటకు మీరు ధైర్యం ఉంటే మీరు మీ సెక్యూరిటీ వదిలిపెట్టి రాండి, జనంలోకి రాండి. ఒక్క వార్డులో తిరుగుదాం. లోకేష్ గారు రండి, పెద్ద కాలర్ ఉండే షర్ట్ వేసుకొని రా. చిన్న కాలర్ ఉంటే కన్నా ఒకరో ఇద్దరు కాదు కదా, చాలామంది పట్టుకోవాలని ఉన్నారు నీ కాలరు. కనీసం ఒక అడుగు పూర్వకాలం షోలేలో ఉన్నాయి కదా, ఇంత కాలరు ఆ షర్ట్లు వేసుకొని రావాలి. నువ్వు రెడీగా ఉండారు ఇక్కడ ప్రజలు. పవన్ కళ్యాణ్ గారు కూడా నేను గుర్తు చేస్తున్నా, ఈ యొక్క దోపిడీ బ్యాచ్లో నువ్వు చేరిపోయినావు. వాళ్ళు నీ ప్రతిష్టను దిగజారుస్తారు, నీ యొక్క గౌరవం పోతుంది. 2 సంవత్సరాల తర్వాత, 3 సంవత్సరాల తర్వాత నువ్వు పోరాటం చేస్తామేమో అనుకుంటున్నావేమో. నా మిత్రులు చాలామంది చెప్తున్నారు, అన్నా ఈ పవన్ కళ్యాణ్ వేరే పెద్ద స్ట్రాటజీ ఉంది. 3 సంవత్సరాల వరకు ఈ ప్రభుత్వంతో అన్ని రకాలుగా లాభపడి అన్ని హోదాలు తీసుకొని 3 సంవత్సరాల తర్వాత పోరాటం చేస్తాడు. అప్పుడు కూర్చొని మీరు అన్నీ ఇచ్చింటివన్నీ ఇవ్వలేదని చెప్పేటువంటి కారణంతో ప్రజల్లోకి వచ్చేటువంటి ఐడియా ఉందని చెప్పి. పవన్ కళ్యాణ్ గారు అది చెల్లవు. నిన్ను కూడా గమనిస్తున్నారు ప్రజల స్కానర్లో నువ్వు ఉండవు. పోరాటం చేయాలనుకుంటే ఈ రోజు నుంచి పోరాటం చేయి. 3 సంవత్సరాల తర్వాత వచ్చి ఇవన్నీ ఇవ్వలేదని చెప్పి ఆ రోజు మొదలు పెడితే ప్రజలు నిన్ను క్షమించరు. మీరు పడేటువంటి నాటకాలను ప్రజలు ఒప్పుకోరు. ఈ రోజు నుంచి మీరు రండి. పోయిన సంవత్సరం అంటే 1 సంవత్సరం పోయింది, వీ విల్ ఎక్స్క్యూజ్, పోనీలే 1 సంవత్సరం అని చెప్పి. ఈ సంవత్సరం అన్నా మీరు చెప్పేటువంటి సూపర్ 6 అమలు కావాలా? అమలు కావాలని కూడా శాచ్యురేషన్ పాయింట్తో, శాచ్యురేషన్ మోడ్లో అమలు కావాలా. ఏదో 50 మందికి 100 మందికి ఇస్తామంటే కుదరదది. అర్హత ఉన్నటువంటి ప్రతి ఒక్క కుటుంబానికి మీరు ఇచ్చేటువంటి హామీలు అమలు కావాలా. దీనికి ఉదాహరణ దీపం పథకం. మీరు ఇచ్చేటువంటి గ్యాస్ సిలిండర్లు మీకు ధైర్యం ఉంటే రండి, నేను వస్తా. మీ ఇష్టం వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ లీడర్లు రండి. శాచ్యురేషన్ పార్టీలు ఇచ్చినారు లేదో ఒకసారి తెలుసుకుందాం. గ్రామాలకు పోయి ఏ గ్రామాల్లో ఉన్నాయండి? మా గ్రామంలో కొన్ని 100 మందిని అడిగినా, అన్న సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే 48 రూపాయలు వచ్చింది, కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం చెప్పినటువంటి ఆ గ్యాస్ సిలిండర్లు ఫ్రీ డబ్బులు నాకు రాలేదని చెప్పి
కొన్ని వందల మంది వేల మంది చెప్తున్నారు. మీకు సిద్ధమైతే మేము రెడీగా ఉన్నాం, పోదాం రండి జనంలోకి. ఎనీ క్వశ్చన్ సార్? ఎస్. సరస్వతి పవర్లో వాటాలు ఏమనేది మీకు ఆ రోజు కూర్చొని వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి అగ్రిమెంట్ నేను చూపించడం. ఆ రోజు మాట్లాడేటప్పుడే నేను ఊరికే ఈరోజు అంటే నేను ఆ క్వశ్చన్ మీద ప్రిపేర్ కూడా రాదు. ఆ రోజు నేను డాక్యుమెంట్ తీసుకొని వచ్చి చూపించాను. దాంట్లో స్పష్టంగా షర్మిల గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరు కూర్చొని ఆ యొక్క సరస్వతి పవర్ సంబంధించినటువంటి ప్రాపర్టీస్ అంతా కోర్ట్ ఈడీ అటాచ్మెంట్లో ఉన్నాయి కాబట్టి అవన్నీ తేలినంత వరకు దాన్ని మనం ఎవరిమే కానీ ఎటువంటి డిస్టర్బెన్స్ చేయకూడదని చెప్పి వాళ్ళు రాసుకునేటువంటి లేకుంది. మీకు అంటే మళ్ళీ పంపిస్తారు, సర్క్యులేట్ దట్ కాపీ టు యూ. మాట్లాడిన దానికి భిన్నంగా కూర్చొని ఇది నాది, ఏ టైం అంటే ఆ టైం అమ్ముకుంటామంటే జగన్మోహన్ రెడ్డి మీద ఈడీ వల్ల అటాచ్మెంట్ ఉంది, ఆయన బెయిల్ మీద ఉన్నాడు, అది ఒప్పుకోరు కాబట్టే ఆయన ఆ రోజు పోవాల్సి వచ్చింది. ఇప్పుడు కూడా మీకు కావాలంటే ఆ కాపీ పంపిస్తాను. షర్మిల గారి స్వహస్తాలతో ఆమె చేసుకున్నటువంటి ఒడంబడిక అగ్రిమెంట్ విత్ జగన్మోహన్ రెడ్డి, సరస్వతి పవర్స్లో ఉన్నటువంటి ఆ షేర్సు ఎవరు కూడా ఆ ఈడీ అటాచ్మెంట్ అంతా పూర్తిగా తొలగిపోయినంత వరకు ట్రాన్స్ఫర్స్ కానీ ఇంకోటి చేయకూడదు అనేటువంటి అంశం క్లియర్గా మీకు చూపిస్తాను. ఏంటండి? హోమ్ మినిస్టర్ గారు, నువ్వు కాదు ఇంకా కొన్ని 100 తరాలు వచ్చినా కూడా ఈ భారత రాజ్యాంగం నీ దయాదాక్షిణ్య వల్లనో, నీ లీడర్ చంద్రబాబు నాయుడు దయాదాక్షిణ్య వల్లనో, లేకుండా ఉంటే నీ లోకేష్ దయాదాక్షిణ్య మీద నడవడం లేదు. గుర్తుపెట్టుకో, వి ఆల్ ఆర్ ఎంపవర్డ్ బై దిస్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. మాకున్నటువంటి హక్కులను నువ్వు కాలరాస్తానంటే చేతులు కట్టేసుకుని కూర్చుంటామని అనుకోవద్దు. ఒకటి గుర్తుపెట్టుకో, ఈరోజు పోలీసులు కొంతమంది నిన్ను సహకరిస్తున్నారని చెప్పి నువ్వేమన్నా విరవీగుతున్నావేమో, రేపు నువ్వు చేసేటువంటి ప్రతి ఒక్క కార్యక్రమానికి 10 ఎక్కువ చేయాల్సినటువంటి పరిస్థితులు వస్తాయి. అవి మంచిది కాదు, మీకు మంచిది కాదు, మాకు మంచిది కాదు, నీ రెడ్ బుక్ కాదు, ఇంకోటి కాదు. ఎప్పుడైనా నేను ఒకటే చెప్తా, ఎవరము కూడా ఒక లైన్ దాటిపోకూడదు. భారత రాజ్యాంగం, భారత రాజకీయాలు ఒక సున్నితమైనటువంటి అంశం. ప్రతి ఒక్కరికి కొన్ని హక్కులు ఉంటాయి, కొన్ని రైట్స్ ఉంటాయి. అపోజిషన్ పార్టీలో ఉండేటప్పుడు పోరాటం చేయడం మామూలే, కానీ దాన్ని హుందాగా స్వీకరించాలి. నేను విమర్శించినప్పుడు ఆ విమర్శను సద్విమర్శగా తీసుకోవాలా, అంతేగాని నేను అన్నాను